తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నంబర్ 3 జూన్ 5కు రిలీజ్ అయింది. అందులో 24 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్ 1 కింద 10, మల్టీజోన్ కింద 14. ఈ 24 పోస్టులే ఫిలప్ చేస్తున్నారు. ఇందులో కూడా మాకు మెయిన్గా ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సార్ చెప్పినట్టు 505 జీవో ప్రకారం అందులో జీవో నంబర్స్ ఇచ్చిండ్రు కింద. జీవో నంబర్ 505 అది ఎప్పుడు 16 సెప్టెంబర్ 1998లో వచ్చినటువంటి జీవో. ఆ జీవోకు బేస్ ఏం తెలుసా? 1962లో వచ్చినటువంటి 259 జీవో. ఆ 259 జీవోలో ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్నే మళ్ళీ 505 జీవోలో పొందుపరచడం జరిగింది. అందులో ఏమి ఇచ్చానంటే జీవో నంబర్ 505లో జీవోలో అందులో క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీఎడ్కు డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ కూడా బీఎడ్కి ఎలిజిబుల్ అయ్యేటటువంటి బీఎడ్ ఉండాలి, డిగ్రీ ఉండాలి. గ్రాడ్యుయేషన్ అనేది బీఎడ్ చేయడానికి వీలైనటువంటి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అది ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేట్సే, కానీ వాళ్ళు బీఎడ్కి ఎలిజిబుల్ కాదు. అందుగురించి అని అది వాళ్ళు అప్పుడు 2009లో ఇచ్చినటువంటి జీవోలో డిగ్రీ అప్పుడు ఏంటంటే బీఎడ్ కాలేజీలు లేవు ఎక్కువ, ఓన్లీ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఉండేది, కొన్నే ఉండేది. అప్పుడు బీఎడ్ వాళ్ళు లేరు కాబట్టి బీఎడ్ తర్వాత చేయించి వీళ్ళను డిప్యూటీ ఈఓగా కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో తీసుకున్నారు. వీళ్ళని డిప్యూటీ ఈఓ అనేది ఈక్వల్ టు గ్రేడ్ 1 హెచ్ఎం వాళ్ళు నోటిఫికేషన్లో కూడా ఇచ్చిండ్రు. డిప్యూటీ ఈఓ ఆబ్లిక్ గెజిటెడ్ హెచ్ఎం గ్రేడ్ 1. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక గ్రేడ్ 1 హెచ్ఎం ఉన్నాడు. అది భిక్షపతి సార్ అని నల్గొండలో ఉండే, ఇప్పుడు యాదాద్రి భువనగిరిలో పనిచేస్తున్నారు గ్రేడ్ 1 హెచ్ఎంగా. ఎవ్వరూ లేరు, అంతా గ్రేడ్ 2 హెచ్ఎంలే. గ్రేడ్ 2 హెచ్ఎంలో కూడా ప్రమోషన్లో వచ్చినటువంటి టీచర్లే. ఇప్పుడు మనము ఈ డిప్యూటీ ఈఓకు ఈక్వల్ టు గెజిటెడ్ హెచ్ఎం గ్రేడ్ 1 అన్నప్పుడు వీళ్ళు బీఎడ్ చేయాలంటే డిఎడ్ అని ఉండాలి వీళ్ళకు, లేదంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా వితౌట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ టీచర్గా ఎట్లా ఎలిజిబుల్ అవుతాడు? నాటికి ఉన్న పరిస్థితులను కనుక పరిశీలిస్తే ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా 2-3 కంటే ఎక్కువ బీఈడి కళాశాలలు ఉండేవి కావు. కాబట్టి డిప్యూటీ ఈఓలను నియమించుకున్న తర్వాత వారికి ఉద్యోగంలోనే ఉండగా బీఈడి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఉప విద్యాధికారి డిప్యూటీ ఈఓలుగా నియమించుకునే ఒక వెసులుబాటును కల్పించుకున్నది అప్పుడున్న పరిస్థితులలో. కానీ ప్రస్తుతం ఈ 30-40 సంవత్సరాల్లో మారిన పరిస్థితుల ఆధారంగా చూస్తే ఇవాళ తెలంగాణ సమాజంలో అనేక మంది గ్రాడ్యుయేట్స్ బీఈడి, ఎంఈడి మరియు ఎడ్యుకేషన్లో పిహెచ్డి కూడా పూర్తి చేసి ఉన్నారు. ముఖ్యంగా రాబోయే 25-30 సంవత్సరాల పాటు తెలంగాణ విద్యా వ్యవస్థను పరిపాలించే వాళ్ళు, విద్యా వ్యవస్థను నిర్దేశించే అధికారుల నియామకం జరగబోతున్న ఈ సందర్భంలో మనం ఒక నిష్ణాతులైన ఉన్నత విద్యావంతులైన డిప్యూటీ ఈఓలను కనుక ఎంపిక చేసినట్టయితే తెలంగాణ విద్యా వ్యవస్థ చాలా మంచిగా ముందుకు పోతుందనే అభిప్రాయంతో మేము ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం కనుక ఒకవేళ డిగ్రీ లేదా పీజీ కనీస అర్హతతో ఎవరైనా ఒక డిప్యూటీ ఈఓగా ఎంపిక అయితే వారికి 2 సంవత్సరాల పాటు ఉద్యోగంలో ఉంచుకొని ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మరో 2 సంవత్సరాలు విద్యా పర్యవేక్షణ అధికారులుగా వాళ్ళు కొనసాగలేరు, ట్రైనీలుగా ఉండాల్సి వస్తుంది. ఆ పర్యవేక్షణ వ్యవస్థ ఒక 2 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోతుంది. అందువల్ల మేమేం కోరుతున్నామంటే ఈ డిప్యూటీ ఈఓ లేదా గ్రేడ్ 1 ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఏంటి అంటే వారికంటే కింది పోస్టులను కనుక పరిశీలించినట్టయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 పోస్టులలో ఉన్న అందరికీ కూడా బీఈడి కనీస అర్హతగా అంటే BA BEd, MA BEd, MSc BEd కనీస అర్హతగా నిర్ణయించిన ప్రభుత్వం
ఇప్పుడున్న పరిస్థితులలో మొన్న తెలంగాణ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2026లో కూడా ఇచ్చిన రికమెండేషన్లో ఒక హై స్కూల్ టీచర్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్ ఆర్ ఎంఎడ్ ట్రైనింగ్ ఉండాలని వాళ్ళు రికమెండేషన్ చేసిన సందర్భంలో డిప్యూటీఓ కూడా హయ్యర్ క్వాలిఫికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఈ మధ్యలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పర్యవేక్షణ ఉప విద్యాధికారుల నోటిఫికేషన్లో ఏదైతే క్వాలిఫికేషన్ గురించి చర్చిస్తున్నామో ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అతనికి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏది ఎన్సిటీ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది. డిఓ కూడా ఎన్సిటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది. బట్ ఈ మధ్యలో ఉండే వాళ్ళకి మాత్రం ఏ క్వాలిఫికేషన్ లేదు. ఇది కూడా పరిగణనకు తీసుకోవాలి ఇందులో వచ్చేప్పుడు. ఎందుకంటే ఒక టీచర్కు ఈ మెథడాలజీ తెలుసు, సైకాలజీ తెలుసు, పిల్లల సైకాలజీ తెలుసు, వాళ్ళ ఫిలాసఫీ తెలుసు, వాళ్ళ సోషాలజీ ఇవన్నీ చదివి టీచర్ అవుతాడు. కానీ డిప్యూటీ ఏదైతే అధికారి ఉంటాడో, వీళ్ళని పర్యవేక్షించే అధికారి ఉంటాడో, వీళ్ళపైన ఎవరైతే బాస్ ఉంటారో వాళ్ళకి ఇవేవి మెథడాలజీ తెలియకుండా డైరెక్ట్గా వచ్చి ఒక టీచర్ అనేది ఎంత గౌరవప్రదమైన పొజిషన్ అది, వాటిని వీళ్ళని మానిటరింగ్ చేయడానికి వచ్చే అధికారులకు బిఎడ్ విద్య లేకపోవడం అన్నది చాలా బాధాకరం. అందుకనే ప్రభుత్వం దీన్ని వీళ్ళు చెప్పిన అంశాలు ఇప్పటిదాకా ఏదైతే చెప్పిన అంశాలు ఆ జీవోలు ఎప్పుడో 1947 జీవోలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అవే జీవోలను మేము కొనసాగిస్తామంటే అప్పుడంటే ఎవరు లేక ఇప్పుడు అన్ట్రైన్డ్ డిఎస్సి కూడా ఇచ్చారు. అంటే ఎవరు ట్రైన్ డిఎస్సి లేక టీడీపీ టైంలో 2000లో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా. 215 బీఈడి కాలేజీలు ఉన్నాయి, 150 డిఈడి కాలేజీలు ఉన్నాయి. ఇంతమంది బయటకు వస్తున్నారు టీచర్లుగా ఎవ్రీ ఇయర్. కానీ ఇంతమందిని కాకుండా ఇప్పుడు అందరికీ ఇవ్వడంలో ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారంట. 2 ఇయర్స్ సాలరీలు వేస్ట్, ప్రభుత్వ డబ్బులు వృధా, వాళ్ళ సమయం వృధా. ప్లస్ వాళ్ళు ఒకవేళ ఏ రకంగా ఇస్తారో కూడా అవకాశం లేదు. ఎందుకంటే డిస్టెన్స్ ద్వారా చేయనీకి లేదు. రెగ్యులర్ ఇస్తే వీళ్ళకి లీవ్లో పెట్టి ఇవ్వాలి. అది ఎందుకు అవసరం అదంతా? ఇప్పుడు ఉన్న వాళ్ళని లక్షల మంది ఉన్నారు, ఎవరు లేరు అంటే ప్రాబ్లం లేదు. ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కావున కంపల్సరీగా బీఈడిని అందులో క్వాలిఫికేషన్లో చేర్చాలని, ప్లస్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇప్పుడు బీఈడ్ అనగానే, ఇప్పుడు టీచర్ అనగానే బీఎడ్, టెట్, ఇప్పుడు ఇంకా కొద్దిగా హై క్వాలిఫికేషన్ అంటే ఎంఈడి ఉన్నది, పీజీ, ఎంఈడి, బీఈడి కాలేజీలో చెప్పాలంటే. కానీ వీళ్ళే డిఈఓలు అవుతున్నారు. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఐఏఎస్లు కూడా డిఈఓలు అవుతున్నారు. వాళ్ళకేమో డిఏడు లేకుండా ఇప్పుడు చాలామంది కలెక్టర్లుగా డిఈఓలుగా అవుతున్నారు. ఈ వ్యవస్థలో టీచర్ వ్యవస్థలో ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఏదైతే ఇదే బేసిక్ తయారు చేస్తుంది. విద్యార్థులను ఏ రకంగా తయారు చేయాలన్నా వీళ్ళే ముఖ్యం. కానీ వీళ్ళను అజమాయిషి వీళ్ళను ఎవరైతే మానిటరింగ్ చేసే వాళ్ళకు కొంచెం ఈ క్వాలిఫికేషన్ ఉంటే బాగుంటుందని కోరుచు ఈ క్వాలిఫికేషన్ బీఎడ్ క్వాలిఫికేషన్ కంపల్సరీ చేర్చాలని తెలుసున్నాను. 33 జిల్లాల 30 జిల్లాలలో క్లర్కులు డిఓగా ఉన్నారు. నా దగ్గర పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లు 10 మంది డిఓలు ఉన్నారు ఇప్పుడు అక్కడ. అరే ఒక క్లర్కు డిఓ ఎట్లయితారండి నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు నేనే ఉంచుకున్నాను, నేను ఐఎమ్ ఇన్ఛార్జ్, ఐఎమ్ లుకింగ్ ఇట్ ఎడ్యుకేషన్ అంటున్నారు. రేవంత్ రెడ్డి మా ఐడియా ఇస్ గుడ్, బట్ పనిచేసేవాడు ఉండాలి కదా ఫీల్డ్లో. ఒక డిఓని ఒక క్లర్క్ అయితే ఏ స్కూల్ పోతాడు ఆయన, ఒక హెడ్ మాస్టర్ని ఏ రకంగా పర్యవేక్షణ చేస్తారు? అంటే ఎంత లోపభూయిష్టంగా ఉందంటే సిస్టము. దాని మీద డిపార్ట్మెంట్ కంపల్సరీగా చేయాలి. ఆ జీవోలను కూడా మార్పిడి చేయాలి. ఒక డిప్టీ ఈఓ అంటే ఒక కరికులం మీద ఒక ఐడియా ఉండాలి, పెడగాజీ టీచింగ్ లెర్నింగ్ మీద ఉండాలి, అసెస్మెంట్ మీద ఉండాలి. ఇవి అన్నిటి మీద ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే టీచర్కి అడ్వైజ్ ఇవ్వగలరు. కాబట్టి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కూడా ఈ ఆబ్జెక్టివ్ టైప్ పెట్టడం కాదు, ఒక డిస్క్రిప్టివ్ టైప్ పెట్టాలి. అసలు యాక్చువల్గా తెలవాలంటే డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉండాలి, మంచి ఇంటర్వ్యూ ఉండాలి, ఒక డిమాన్స్ట్రేషన్ ఉండాలి. ఎన్ఈపీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు టీచర్లకు కూడా మీరు ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్ పెట్టొద్దు, వాడు రాయాలి, ఒక పేజ్ రాయగలరు అసలు టీచర్లు ఈ మధ్య డిస్క్రిప్షన్గా రాయగలరు ఒక ఇచ్చిన అంశం మీద. కాబట్టి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండాలి, తర్వాత ఒక డిమాన్స్ట్రేషన్ ఉండాలి, తర్వాత ఇంటర్వ్యూ 3 రకాలుగా ఉండాలని ఎన్ఈపీ సజెస్ట్ చేసింది. ఎందుకంటే ఒక టీచరు 30 సంవత్సరాలు 30 జనరేషన్కు వెళ్తాడు. మరి వాళ్ళని పర్యవేక్షించేటటువంటి డిప్టీఓలు ఎట్లుండాలి? ఈనాడు మన ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కానీ, అజీం ప్రేమ్జీలో కానీ ఎంఏ ఎడ్యుకేషన్ కానీ, ఎంఈడీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట క్యాండిడేట్లు. అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక పిహెచ్డీ క్యాండిడేటు, ఒక ఎంఏడి క్యాండిడేట్లు వీళ్ళు వస్తే ఎంత బాగుంటుంది డిపార్ట్మెంట్లో. కాబట్టి కంపల్సరీగా ఇది ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాన్ని పెండింగ్లో పెట్టి
రూల్స్ రివైజ్ చేయాలి డిపార్ట్మెంట్ కంపల్సరీగా. 70 ఏంటండి, 70 అంటే ఇప్పుడు ఎంత 30 55 ఏళ్ళు ఒక జీవో ఎట్లుంటుందండి? ఎన్ని చేంజెస్ వచ్చినాయి అసలు యాక్చువల్గా? డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకోదా? దాని సిచ్యువేషన్ బట్టి పాత జీవోలను అట్నే అమలు చేస్తుంటారా? కాబట్టి డిపార్ట్మెంట్ ముఖ్య లక్షణం ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎటువంటి ఆఫీసర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, వాటి క్వాలిఫికేషన్ ఎట్లా ఉండాలి, వాటి సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి కదా ఒక డిపార్ట్మెంటు. పిల్లల భవిష్యత్తు కదా ఇంపార్టెంట్ మనకు. అక్కడ అందరం బాగానే ఉంటాం, టీచర్లు బాగానే ఉంటారు, డిఓలు బాగానే ఉంటారు, సెక్రటరీలు బాగానే ఉంటారు, డైరెక్టర్లు బాగానే ఉంటారు. అల్టిమేట్గా నష్టపోయేది ఏంటంటే సిస్టంలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. అల్టిమేట్గా నేషన్ నష్టపోతుంది. ఒక 8వ తరగతిలో 70% 60% కెనాట్ రీడ్ అంటే అర్థమైందండి. పోయినసారి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో 37 రాష్ట్రాలు ఉంటే మనది 36 స్టేట్లో ఉంది క్వాలిటీలో అని, నేషనల్ ఎన్సీఆర్టీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో పాటు ఆయన విధి నిర్వహణను పంచుకోవడానికి వర్క్లోడ్ ఎక్కువైంది కాబట్టి, హై స్కూల్స్ ఎక్కువైనాయి కాబట్టి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం నియమించి వాళ్లకు ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కొన్ని అధికారాలను డెలిగేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ విద్యా సంస్థల మీద, హై స్కూల్స్ మీద విద్యా ప్రమాణాల పరిరక్షణ, విద్యా కార్యక్రమాల అమలు, ఉపాధ్యాయుల మీద సూపర్విజన్, ఇటువంటివన్నీ కూడా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్సు చేస్తున్నారు ఇప్పుడైతే. అయితే ఇంట్లో కొంత విషయం ఏమిటంటే మనం గమనించాల్సింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లా స్థాయి పాలనని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. అంతకుముందున్న జిల్లాలన్నీ కూడా ఇప్పుడు పెరిగి 33 జిల్లాలైనాయి. పెరిగిన జిల్లాలకు అనుగుణంగా పోస్టులు పెరగలే, డిఈఓలు కానీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ పెరగలే. ఉన్న వాళ్ళకే బర్డన్ ఎక్కువైంది. దానికి తోడు ఇప్పుడు కొత్త జీవో తయారు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక్కళ్ళకు 2 జిల్లాలు 3 జిల్లాలు ఇన్ఛార్జీలు ఇచ్చి వాళ్ళ మీద పని భారం పెరిగి, లేకపోతే కలెక్టర్లకే ఇన్ఛార్జ్ ఇచ్చి, ఇట్లా రకరకాలుగా దే ఆర్ ట్రయింగ్ టు మ్యానిపులేట్ విత్ ది అడ్మినిస్ట్రేషన్. మ్యానిపులేషన్ అంటే ఏంది? ఇది నెగటివ్ టర్మ్ అన్నట్టు, అది ఒక రకంగా. దే ఆర్ నాట్ డూయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితులలో నువ్వు విద్యా ప్రమాణాలు ఉన్నా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? విద్యా ప్రమాణాలను పెంపొందించాలంటే సాధ్యమవుతుందా? ఇవన్నీ కూడా మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. ప్రభుత్వం కూడా దీనికి జవాబుదారీతనంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా కానీ మనం మొదటి నుంచి అడుగుతున్నది ఏంటంటే, విద్యా ఆరోగ్యం మీద కనుక వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసి దాని మీద కనుక ఎక్కువ ఖర్చు పెడితే ఖచ్చితంగా మనకు దీర్ఘకాలికంగా మనకు సరి అయిన ఫలితాలు వస్తాయి. మంచి హ్యూమన్ రిసోర్సెస్ మనం డెవలప్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అది జరగడం లేదు. అది మనం బాధపడాల్సిన విషయం. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్ని అనవసరంగా ఇటువంటి పనులు చేయడం వల్ల తమ మీద ఖర్చు పెరుగుతుంది తప్ప దీనివల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు. ఇటు వాళ్ళను టీచర్స్ను సాటిస్ఫై చేసినట్టు కాదు, ఇటు ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రభుత్వం మీద ఎక్కువగా బర్డన్ పడుతుంది. ఉన్నవాళ్లను విడిచిపెట్టి ట్రైన్డ్ టీచర్సు, బిఎడ్ ఉన్నవాళ్ళు, ఎంఎడ్ ఉన్నవాళ్ళు, దాంట్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు అదనపు వెయిటేజ్ ఇచ్చి వాళ్లకు ఈ ప్రమోషన్ పాలసీలో ప్రభుత్వం సరి అయిన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఈ పాత జీవోలు పట్టుకొని 1962 అంతకంటే వెనకటి పట్టుకొని చేస్తే ఇప్పుడు లాభం లేదు.